హలో హలో అదిగో పిలుస్తోంది మన వీర తెలంగాణ, వీరులెందరో నేల కొరిగిన ఊరు తెలంగాణ. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ. వీరులందరూ నేల కొరిగిన ఊరు తెలంగాణ, వీరులందరూ నేల కొరిగిన ఊరు తెలంగాణ. అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, ఊరు తెలంగాణ, వీర తెలంగాణ, వీర తెలంగాణ, వీర తెలంగాణ. ప్రజానాట్య మండలి సూర్యాపేట జిల్లా కమిటీ సమర్పించు వీధి నాటిక అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ, అదిగో చూడు పిలుస్తుంది మన వీర తెలంగాణ. వీరులందరూ నేల కొరిగిన ఊరు తెలంగాణ, వీరులందరూ నేల కొరిగిన ఊరు తెలంగాణ, వీర తెలంగాణ, వీర తెలంగాణ, ఊరు తెలంగాణ, వీర తెలంగాణ, వీర తెలంగాణ, ఊరు తెలంగాణ. తెల్లవారింది బ్రతుకునావా బయలుదేరింది, తెల్లవారింది బ్రతుకునావా బయలుదేరింది. నలు అనువు నిండగా పొలంగాడి పొలం వస్తావే నీచగా ఒకటి బయలుదేరింది, పడవ ఒకటి బయలుదేరింది, పడవ ఒకటి బయలుదేరింది, పడవ ఒకటి బయలుదేరింది. బాబోయ్ బాయ్ బతకింది నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే. నగరే నగ నగరే నగరే నగ నగరే నగరే నగ నగరే
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల బోరమ ఉయ్యాల 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 విడదీసి వరి ముక్క ఉయ్యాలో ఎడమడమ నాటండి ఉయ్యాల విడదీసి వరి ముక్క ఉయ్యాలో ఎడమడమ నాటండి ఉయ్యాల బాదనక బందక ఉయ్యాలో పాటుపడిన మధ్య ఉయ్యాల ఉయ్యాలో పాడుబడిన మధ్య ఉయ్యాల పని చూసి ఉయ్యాలో మనకైన పిస్తాడు ఉయ్యాల పని చూసి ఉయ్యాలో మనకైన పిస్తాడు ఉయ్యాల ఊరు దొరకడు ఉయ్యాలో 2 రూపాయలు ఉయ్యాల ఊరి దొరకడు ఉయ్యాలో 2 రూపాయలు ఉయ్యాల ఊరి మరొక ఉయ్యాలో 3 రూపాయలు చెడియాల ఊరి మరొక ఉయ్యాలో 3 రూపాయలు చెడియాల జీవితంతో మాకు ఎట్టి చేయడం తప్ప ఎదురు తిరగొద్దు కూలి అడగొద్దు అర్థమైందరే పెట్టి చాకిరి బ్రతుకులు కట్టుకెక్కేదెన్నడు పెట్టి చాకిరి బ్రతుకులు కట్టుకెక్కేదెన్నడు కట్టుకెక్కేదెన్నడు ఎల్లిని మళ్ళీ తీసుకొని వరసానమ్మ కడుగా 10 గంటలు చాకిరి ప్రజల బ్రతుకుకే ఉరి ప్రజల బ్రతుకుకే ఉరి అయ్యా నమస్కారం నమస్కారం ఏదో అర్జెంట్ పని ఉందని కబురంటే పంపారంట తినడం మానేసి వచ్చాను అసలు విషయం ఏంటి ఏముంది కర్ణం నువ్వు చెప్పినవు చూడు శిస్తు కట్టేటప్పుడు వెళ్ళమని మనం మళ్ళీ మంచి పని చేసేదండి పన్నులు కట్టురా కట్టురా అంటే బాబు చేయబట్టే పద్మాసి నా కొడుకురు అర్థం కాలే నేను సమస్య చెప్పు అదేనండి ఆ ధర్మపురం రైతురాముడు అప్పు తీసుకపోయేటప్పుడు కట్టే తీసుకొని పోయినా తిరిగి కట్టున్నానంటే రూపాయలు చేయబట్టే అయితే నా కొడుకుల సంగతి ఏందో చూద్దాం అరే ధర్మపురం శిస్తు కట్టమంటే నగరాలు చేస్తున్నా భాగవతం నాటకం నా దగ్గర శిస్తు కడతావాలి శిస్తు కడితే నా కొడుకులంగా పెట్టి ఈ సంగతి ఉన్న గుంటెడు భూమిలో పండించిన పంట ఇక శిస్తాడు తీసుకొచ్చి అరే నీ కంటికి తప్పు లెక్క కట్టాలి ఉంట తింటావు లేకుంటే అది ఇష్టం నువ్వు కూర్చుంటే పండేస్తే నిలబడితే పండేస్తే నా ఇష్టం రోలుకు పండేస్తే లోకల్కి పండేస్తే అరే ఈ నా కొడుకు ముందు హద్దులేని పన్నులతో విరిగ రైతు విన్నులు అంతులేని శిస్తులతో పూట పూట బస్తులు ఇది నిజాము పాలనలో
తెలంగాణ దుస్థితి ఇది నిజాం పాలనలో తెలంగాణ దుస్థితి నరనన్నరో మిమ్మల్ని ఎట్టా మర్చిపోతుంది కదా. అదే నీ బిడ్డ పెడికారు కట్టలకే డబ్బు తీసుకుపోతుంది. నీ బిడ్డకు బిడ్డలు పుట్టే కానీ ఇంతవరకు పేర్లే కట్టంటారు. అది వడ్డీకి సరిపోలే, అసలంతా అట్టనే ఉంది. అదే సంగతి. కట్టనుకుంటారా? నీ కాలు మొక్తా, నీ పంచాయతీ గరీబ్ అనుతారా? వీడు గరీబ్ ఎందుకు అవుతారండి? వీనయ్యా నాడు సంపాదించిన నల్లరేగడి 2 ఎకరాలు గట్టిది ఇంకా అట్టనే ఉన్నట్టే నమ్మండ్రి. అయితే కానీ 2 ఎకరాలు మా పేర కసలు రాయించో వద్దుదరా 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 నీ కాలు వద్దుదరా 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 నీ కాలు వద్దుదరా. భూమి గుంజుకుండ్రు భూవా గుంజుకుండ్రు మట్టి పేగు నుండి నన్నేరు చేసిండ్రు కుట్ర చేసి నన్ను కూలని చేసిండ్రు నరన నన్నరో నన్నర నన్నర నన్నరో నరన నన్నర 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 నన్నరో నరన నన్నర నన్నర నన్నరో చిన్ని చిన్ని దానవే వచ్చి చిన్నారి నా చెల్లెలా చిన్ని చిన్ని దానవే వచ్చి చిన్నారి నా చెల్లెలా ఇట్టిక సంచి మట్టి కోడు ఎన్నాళ్ళు బతుకుమా ఇట్టిక సంచి మట్టి కోడు ఎన్నాళ్ళు బతుకుమా నరన నన్నరో నన్నర నన్నరో నరన నన్నరో నన్నర నన్నరో చిన్ని చిన్ని దానవే వచ్చి చిన్నారి నా చెల్లెలా చిన్ని చిన్ని దానవే వచ్చి చిన్నారి నా చెల్లెలా ఎట్టి కష్టం చేసి మట్టి కోడు అన్నాలు బతికుమా ఎట్టి కష్టం చేసి మట్టి కోడు అన్నాలు బతికుమా నన్నరో 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 చిన్ని చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా చిన్ని చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా ఎట్టి కష్టం చేసి చిన్న బిడ్డరా పెళ్ళి రాను మాసలేదురా. చిన్ని చిన్ని దానవే ఓ చెల్లి చిన్నారి నా చెల్లెలా చిన్ని చిన్ని దానవే ఓ చెల్లి చిన్న ఎట్టి కష్టం చేసి మట్టికు దండాలు బాగున్నావే. ఎన్ని రోజుల నుంచి నా కంట పడుకుంటా దానికి పోయినవే. పెళ్లి కాగానే ఈ ధరను కలవాలని తెలియదే, అది చెప్పాలనే. అయ్యో అయ్యో ఎల్లడో ఇంకెల్లడో విముక్తి ఎల్లడో ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఈ దొరల పాలనలో ఈ రాక్షస రాజ్యంలో ఎల్లడో ఇంకెల్లడో విముక్తి ఎల్లడో విముక్తి ఎల్లడో విముక్తి ఎల్లడో విముక్తి ఎల్లడో ఈ దొరల
వచ్చారు వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. రండిరో కూలన్న సంఘం పెడదాం వాళ్ళ సంగతి ఏంటో చూద్దాము. రండిరో ఈ నైజం దేశముఖులకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ సంఘం పెట్టింది. ఆ సంఘం పల్లె పల్లెన విస్తరించింది. ఆ సంఘంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె పల్లెన సంఘం ముట్టెను సందామామయ్యలో సందామామయ్యలో గుడ్సె గుడ్సెన వెలుగు నింపగా సందామామయ్యలో వాళ్ళ గుడ్సె గుడ్సెన వెలుగు నింపగా సందామామయ్యలో సమస్య చక్కగా అర్థం కావాలన్నా, సంఘటితంగా పోరాడాలన్నా చదువు మనకి చాలా అవసరం. ఇప్పటి వరకు మనం అక్షరాలు నేర్చుకున్నాం. ఆ అక్షరాలతోటి కొన్ని పదాలు నేర్చుకుందాం. నేను ఒక అక్షరం చెప్తాను, మీరు ఒక పదం చెప్పండి. ఆ అక్షరం ఆయుధం భూమి వే ఏ జండర జండీయలో ఎర్రనిది జండీయలో జండర జండనీయలో కావాలి, గట్టి చాకిరి పోవాలి. సంఘం మన కండగా ఉంది. మన భూముల్ని మనమే దున్నుకుందాం. మనకొచ్చే పంటంతా మనమే తెచ్చుకుందాం.
రైతమేను పలకారించే సందమామ దుక్కిదున్నే నాడమ్మ సందమామ రైతు చేను పదును చేశాడమ్మ సందమామ దుక్కిదున్నే నాడమ్మ సందమామ రైతు చేను పదును చేశాడమ్మ సందమామ చేను పదును చేశాడమ్మ సందమామ రైతు మొక్క మొక్క నాటాడమ్మ సందమామ చేను పదును చేశాడమ్మ సందమామ రైతు మొక్క మొక్క నాటాడమ్మ సందమామ మొక్క మొక్క నాటాడమ్మ సందమామ రైతు పైరు పచ్చగా పెంచాడమ్మ సందమామ మొక్క మొక్క నాటాడమ్మ సందమామ రైతు పైరు పచ్చగా పెంచాడమ్మ సందమామ రైతు పైరు పచ్చగా పెంచాడమ్మ సందమామ కోటగోసి నాడమ్మ సందమామ రైతు పూపులెన్నో మోసాడమ్మ సందమామ కోటగోసి నాడమ్మ సందమామ రైతు పూపులెన్నో మోసాడమ్మ సందమామ పూపులెన్నో మోసాడమ్మ సందమామ రైతు కుప్పను చీనాడమ్మ సందమామ పూపులెన్నో మోసాడమ్మ సందమామ రైతు కుప్పను చీనాడమ్మ కుప్పను చీనాడమ్మ సందమామ రైతు రాజుగోసి నాడమ్మ సందమామ కుప్పను చీనాడమ్మ సందమామ రైతు రాజుగోసి నాడమ్మ సందమామ రైతు రాజుగోసి నాడమ్మ సందమామ ఐలమ్మ పొలం దుమ్మాలంట పొలం రండి పొలం. ఐలమ్మ పొలం ఎంత పంట చేసిదారా? ఇందులో నుంచి ఒక్క కింద కూడా బయటికి పోవడానికి వీల్లేదు. మొత్తానికి మొత్తం మన దోరింటికి చేరాలి. రండి రండి. ఏం చేస్తారే? ఏంటే కన్నారు? ఏంది విషయం ఏందో చెప్పు. ప్రమాదం ప్రమాదం ముంచుకొచ్చిందండి అయ్యా. ఏం జరిగిందయ్యా? అంటే తిన్నట్టు ఉనికే పోయట. ఎవడు పండించిన పంట వానికే కావాలని ఎంటపడి మరీ తిరిగిరండి సంగ పళ్ళు. అమ్మ నా కొడకల్లారా, ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఏదో ఒకటి ఆలోచించాలి. నైజాం కౌరప్పి పోలీసు బలగాల్ని రజాకార్ల దళాల్ని ఆరామించి తప్పించండి. వెళ్ళండి వెళ్ళండి. తనే ననే 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 తననా
తడిచిపోతుందంటే నమ్మాలి. నీ దండం పెడతా, నువ్వు ఏదో ఒకటి నువ్వు చేస్తే తప్ప మేము బతికేటట్టు. నీ క్యాక్యా పాడుగాను, నీకేం తెలుగు రాదు, నాకేం హిందీ రాదు. మా బడాదారా రామచంద్రారెడ్డి మాలన ఆ దొడ్డి కొమరే దళం, ఐలమ్మ దళం, ఎర్రజెండ దళాలు మొత్తం కోసి తడిచేదాకా చితకబాస్తున్నట్టు నమ్మాలి. వెంటనే పోలీసు బలగాల్ని, రజాకార దళాల్ని దొరకరమ్మని ఆర్డర్ వేసిండు. ఇక నీ దండం పెడతా. దున్నెట్టులోనికే భూవే ఎర్ర జెండా వర్దిల్లు కాదుబే ఎర్ర జెండా ఎట్టండి నా కొడుకుని. కష్టజీవులకు అండగా నీవు కార్మికులకు గుండెగా నిరుపేదలందరికీ తండ్రిగా ఎర్ర జెండెత్తిన వీరుడో కుమరయ్యో, నీవు ఎక్కడ ఉన్నావు కుమరయ్యా? నిన్ను చంపిన ద్రోహులు నీ ఆశయాన్ని చంపలేరులే. నీ వారసులం మేముండగా నిన్ను చంపిన ద్రోహులా కుమరయ్యో, మేము వదిలిపెట్టబోము కుమరయ్యా, వాళ్ళను వదిలిపెట్టబోము కుమరయ్యా. నేను గెరిల్లా దళంలో చేర్చున్నాను. దోపిడీ పరిపాలనంతా చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించడం నా ఏకైక కర్తవ్యం. ఆయుధాలు ప్రాణం కంటే విలువైనవి. ఆయుధాలు సమీకరించడంలో వాటిని కాపాడుకోవడంలో నేను నా ప్రాణాలు అర్పించడానికైనా సంసిద్ధుడై ఉన్నాను. నేను పిరికితనాన్ని ప్రదర్శించను. శత్రువు ముందు తలవంచనని అమరవీరుల ఆదర్శాన్ని పాటిస్తానని ఈ అన్నపతాక ఎదుట నేను ప్రమాణం తీసుకుంటున్నా. వేగరపై కార్మిక, వేగరపై కర్షక, చెప్పు. అదేనండి మన ప్రయాణం సంగతి. ఆ గెరిల్లా దళపరులకు తెలిసి మధ్యలో దారి కాస్తున్నారని సమాచారం అండి. ఆ ఎడవ సన్నాసులు ఇలాంటి ఉపాయం ఆలోచిస్తారని మనకు ముందే తెలుసు. అందుకనే మనం ఇద్దరు అనుకున్నట్టు ఒక బండిలో కాకుండా బండి 16 బండ్లు కట్టుకొని ఏదో ఒక బండి ప్రయాణం చేస్తాం. అది ఎలా తెలుసుకుంటారో చూస్తాం. అయ్యా మీరు బుర్ర కాదయ్యా, ఐడియాల తొర్రా. కట్టండి బండ్లు. నారే నారే నారే
బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బళ్ళే బతో కొడుకో నైజాము సర్కారుడా బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బళ్ళే బతో కొడుకో నైజాము సర్కారుడా ఏ బళ్ళే బతో కొడుకో నీ గోరిగతో కొడుకో నైజాము సర్కారుడా నీ గోరిగతో కొడుకో నైజాము సర్కారుడా నీ గోరిగతో కొడుకో నైజాము సర్కారుడా నీ గోరిగతం కొడుకో నైజాము సర్కారుడా ఈ నా కొడుకులు లాస్కాల్లో పెట్టండి రా. తరనారే తరనారే రా తరనారే
వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా. తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా అమర జీవులు రన్నా. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులైనారు. 3,000 గ్రామాలు విముక్తి చెందాయి. 10 లక్షల ఎకరాల భూమి లేని నిరుపేదలకు దక్కింది. వీర తెలంగాణ వీరులు చీన సమరహోరులు ప్రజానాట్య మండలి సూర్యాపేట జిల్లా కమిటీ ప్రదర్శించిన వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను ఇప్పటిదాకా చూసినాం. మనం ఆ కళాకారులందరికీ మనందరి తరపున కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రజలారా, ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన ప్రజాకవి వాగ్గేయకారులు మన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అడవే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరొక ప్రజా గాయని అరుణోదయలో అనేక గీతాలను ఆలపించినటువంటి చైతన్యక్క మన కళారూపాలను తిలకించడం మన ముందుకు ఇచ్చేశారు. చైతన్యక్కను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రండి, వెల్కమ్ టు అడవన్న ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలి. అధ్యక్షుల వారు ఈ సమావేశాన్ని కొనసాగిస్తారు. ప్రజలారా, మన ప్రజాకవి వాగ్గేయకారులు ఎమ్మెల్సీ మన గోరెటి వెంకన్న మాట పాట కోసం ఎదురు చూపులు. ఆ ప్రజాకవి గోరెటి వెంకన్నను ఇప్పుడు మన ముందు తన
ఉపన్యాసాన్ని పాటను ప్రజలను ఉద్దేశించి తన వాక్యాన్ని ప్రదర్శించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం సభల సందర్భం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రజా కళా వారోత్సవాల్లో ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శన